భారత్కు ట్రంప్ ఇచ్చిన గడువు పూర్తవుతుంది. మరికొద్ది గంటల్లో టారిఫ్ ప్రభావం భారతదేశపు ఎగుమతులపై పడబోతోంది. ప్రధానంగా దేశ జీడీపీలో అగ్రస్థానంలో ఉంటున్న ఆక్వా రంగ ఉత్పత్తులపై కూడా 20% సుంకం విధిస్తూ ఉండడంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 10 లక్షల మంది ఆక్వా రైతులు, మరొక 40 లక్షల మంది ఆక్వా అనుబంధ రంగాలపై ఆధారపడ్డ కార్మికులు ఉన్నారు. అమెరికాకు అవసరమయ్యే రొయ్యలలో 40% భారత్ నుండే ఎగుమతి చేస్తున్నారు. అందులో ఏపీ అత్యధిక శాతం రొయ్యలను ఎగుమతి చేస్తూ దేశానికి వస్తున్న 60,000 కోట్ల ఆదాయంలో దాదాపు 40,000 కోట్ల ఆదాయాన్ని అందిస్తూ ఉన్నారు. దీంతో ఆక్వా హబ్గా వెలుగొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని రొయ్య రైతులు ట్రంప్ టారిఫ్పై ఆందోళన చెందుతున్నారు. రైతులపై ఆ భారం పడకుండా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరి ట్రంప్ టారిఫ్పై ఆక్వా రైతులతో చర్చించిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఏం చేయబోతున్నారు? ఇదే ఆక్వా ప్రాంతం నుంచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆక్వా రైతులకు ఎలాంటి భరోసానిస్తున్నారు? ఆక్వా రంగం సంక్షోభానికి ట్రంప్ టారిఫ్ ఒకటే కారణమా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 90 రోజుల గడువు పూర్తయిపోయింది. ఆగస్టు 1వ తారీఖు వచ్చేయడంతో ఈ ట్రంప్ తీసుకున్నటువంటి 25% సుంకం ప్రభావం మరికొద్ది గంటల్లో కూడా రైతులపై పడుతుందనేటువంటి ఆందోళన నెలకొంది. మరి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? దేశంలోనే అత్యధికంగా ఆక్వా సాగు చేసినటువంటి ఆక్వా హబ్గా వెలుగొందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఏమంటున్నారు? అసలు ఆక్వా రంగంపై ఈ ప్రభావం ఒకటేనా, ఇంకా ఏమైనా సంక్షోభానికి దారిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఫిష్ హ్యాచరీస్ కంపెనీలు కానీ, ఆక్వా ఫీడ్ సీడ్ కంపెనీలు కానీ, అలాగే ఎగుమతి ఎక్స్పోర్ట్ కంపెనీలు కానీ ఆక్వా రైతుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి? ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆక్వా రంగంపై మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం గుదిబండ్లా మారింది. ప్రస్తుతం రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా ఆక్వా హబ్. మరి ఈ ప్రాంత రైతులు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఏ విధంగా ఉంది ఆక్వా రంగం పరిస్థితి? ఇప్పటికే చాలా బాధపడుతున్నాం కరెంట్ సబ్సిడీ గురించి, మేతల గురించి. ఇది కూడా 90% క్రాప్ మొత్తం వైరస్ వచ్చి పోయిందండి. ఇంకా 10% ఉన్న రైతులకు కూడా ఈ ట్రంప్ సునకం అనే ఇన్ని చెప్పి కేజీకి 40-50 రూపాయలు తగ్గించేసి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎవరితో చెప్పుకోవాలో ఏంటో లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం దిగువచ్చి కొద్దిగా మమ్మల్ని, మా రైతులందరినీ, ఆక్వా రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నామండి. ఎంతమందికి చెప్పినా ఏం చెప్పినా ఏమీ మాకు అలా సహకారం చేయట్లేదు. ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 90 రోజుల క్రితం కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు, కొంత వాయిదా పడింది, కానీ ఊరట వస్తుందని ఎంతోమంది కూడా హామీ ఇచ్చారు. మరి ఏం చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు, ఏం చెప్తున్నారు? ఇది ఎంత ట్యాక్స్ పడదో, ప్రాబ్లం ఉండదో, మేము సేవ్ చేస్తాం, ఈ అమెరికా విషయంలో మేము మాట్లాడతాం అని చెప్పి కొంతమంది అన్నారు. కాకపోతే ఈ 90 రోజుల నుంచి క్రాప్ వచ్చింది కూడా లేదండి రైతులకి. 2-3 సార్లు వైరస్ వచ్చి చాలా లాస్ పోయి 5%, 10% ఉన్న రైతులు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 40 రూపాయలు, 50 రూపాయలు కేజీకి తగ్గిపోయింది. వాళ్ళు చాలా లబోదిబోమంటున్నారండి. ఈ పక్కన చూస్తే కరెంట్ ఛార్జీలు, ఓ పక్కన మేత అండి, ఓ పక్కన ట్రంప్ సునకం. వాళ్ళ రైతన్న కూడా చాలా అష్టకష్టాల్లో ఉన్నాడండి. ఇది ఏం చేయాలో తెలియట్లేదండి. ఇలాగే కొద్దిగా జరిగితే మాత్రం రైతులందరూ ఆత్మహత్య చేసుకుని ప్రమాదం మాత్రం చాలా దగ్గరలోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నానండి. అయితే మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు ఆక్వా రంగం పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా ఇదేమో ఆక్వా హబ్ అంతా కూడా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం తెస్తూ ఉంటున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేస్తుందా? ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించామండి, అసలు ఏది పట్టించుకోవట్లేదండి. కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నదని వాళ్ళకే తెలుసండి. అయినా సరే దీనికి ఎవరో సహకరించట్లేదండి. మేము అందరిని పెద్దలని కలుస్తున్నారండి, మా వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా ఏమీ సమాధానం ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు, కానీ ఏది సహకరించట్లేదండి. ఇప్పుడు రైతన్న వాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయండి. ఇప్పుడైనా సహకరిస్తారని మేము చాలా ఎదురు చూస్తున్నామండి. కౌంట్ ధర ఎలా ఉంది అసలు? ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంది? అక్కడ అమెరికాలో పెంచినటువంటి ధర వల్ల, ఈ ట్యాక్స్ వల్ల ఎలా పెరగబోతుంది? గత 4 రోజులు చూస్తే వైరస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో సరుకులు లేవని చెప్పి కొద్దిగా రేటు పెంచారండి. తర్వాత ఈ అమెరికా సుంకం అని చెప్పి ఒక్కసారే రేటు
ఒకసారి పడగొట్టేశారండి, 40 రూపాయలు 50 రూపాయలు తీసేశారండి. అది చాలా ఇబ్బంది అండి రైతుకి. అది అమెరికాలో ఉన్న ఇబ్బంది, అది మేము చూస్తున్నాం చేస్తున్నాం అని అంటున్నారు కానీ ఏదీ లేదండి. అది పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉందండి. ప్రభుత్వంతో ఎన్నోసార్లు చర్చలు కూడా జరిపారు సుబ్రాజ్ గారు మీరు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం కానీ ఇటు ఆక్వా రైతులు కానీ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా ఏ ట్యాక్స్ పడినా కానీ అందులో భాగస్వాములైనటువంటి అందరి మీద షేర్ అవ్వటం అన్నది సహజం. కానీ ఇక్కడ ఆక్వా రంగంలో మటుకి ఆ షేరింగు, ఆ నష్టం పూర్తిగా రైతు మీద పడటం అన్నది చాలా శోచనీయం. ఎందుకంటే ఇది అప్పటికప్పుడు పోస్ట్ హార్వెస్ట్లు చేయవలసినప్పుడు పచ్చి సరుకు అవటం వల్ల మరి ఏంటో తెలియదు కానీ కేవలం రైతు నడ్డు మీదే పట్టడం అన్నది చాలా శోచనీయం. ఇలాంటి ట్యాక్సులు ఉన్నప్పుడు ప్రతి అందరి మీద షేర్ అవటం అన్నది జరగవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకుని సత్వరమే. ఎందుకంటే మన ఇడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది తలమానికమైంది. లక్షలాది కుటుంబాలు దీని మీద జీవనోపాధి పొందుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని నిలబడితేనే మన రాష్ట్రం కూడా పురోగతి సాధిస్తుంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే జోన్లతో కానీ ఎకరాలతో కానీ సంబంధం లేకుండా కరెంట్ సబ్సిడీ ఇస్తానని సుమారుగా అప్పుడే సంవత్సరం పైన అయింది. వెంటనే దీన్ని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా జరగదు సత్వరమే రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఇవ్వటం వల్ల కొంచెం చేదోడుగా ఉంటుంది. అలాగే ఎంతో కొంత మేత ధరలో కూడా మొన్న మధ్యన 4 రూపాయలు తగ్గించడం జరిగింది. దానికి ఇంకొక 5-6 రూపాయలను కనీసం తగ్గించి రైతులకి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కనీసం ఈ 2 విషయాల్లోని కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఒక మంచి ఫలితాన్ని కనుక ఇస్తే రైతులు మళ్ళీ ఈరోజు పిల్ల వేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్ల వేద్దామా మాందామా ఆగిపోదామా అన్న దృష్టిలోకి వెళ్తున్నారు. కాబట్టి ఈ రంగం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నిలబడవలసిందే. నిలబడాలంటే కనుక ఈ ప్రభుత్వం సత్వరం ఈ 2 విషయాల్లో కూడా దృష్టి సారించి వెంటనే కనుక అమలు చేస్తే మళ్ళీ రైతులకి ఉపశమనం కలుగుతుంది. అగ్గిపెట్టి కానీ లేదంటే సబ్బు పెట్టి కానీ ఏదైనా ఒక ట్యాక్స్ పెరిగితే అది వినియోగదారుడి మీద ప్రభావం పడుతుంది. కానీ ఇక్కడ ఉత్పత్తి చేసే రైతు మీద ఎందుకు ప్రభావం పడుతుంది? ఖచ్చితంగా ఇది రైతు మీద ఏంటంటే ఇది వైరస్ కానీ విపత్తులు కానీ వచ్చినప్పుడు దీన్ని రైతు ఇంకోటి అగ్గిపెట్టి అంటే మనం స్టోరేజ్ చేసి నిల్వ చేయొచ్చు. దీన్ని నిల్వ చేసే సామర్థ్యం ఏ రైతుకి ఉండకపోవటం అన్నది అలుసుగా తీసుకుని ఇది పూర్తిగా రైతు మీద పడటం అన్నది జరుగుతుంది. కాబట్టి దీని మీద మనం ఈ సిండికేట్ అవటం, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ అవటం కూడా చాలా శోచనీయం. అంటే గతంలో సీఎం చంద్రబాబుతో మీరు చర్చలు కూడా జరిపారు. ఈ ప్రాంతం నుంచి అత్యధిక మంది కూడా వెళ్ళి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో ఎక్స్పోర్టర్స్ వారికి ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. మరి ఇంకా వారం రోజులు గడువు ఉండగా ఇప్పుడే ధర తగ్గించారని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అసలు సిండికేట్? అది నిజంగా కూడా ఇది అప్పటికప్పుడు ఎక్స్పోర్ట్ చేసే విషయం అయితే కాదు. ఎందుకంటే ఈరోజు పట్టుబడి పట్టింది వాళ్ళకి ఆర్డర్లను బట్టి ఈరోజు పట్టింది ఈరోజు వెళ్ళదు. కాబట్టి కొంత సమస్య వాళ్ళకి కూడా ఉంది, లేదని మిగతాను. కాకపోతే ఇది పర్సెంటేజ్ ప్రకారం ఇంకో ప్రకారం అందరూ పంచుకోవాలి ఈ నష్టాన్ని. కేవలం రైతు మీద వేయటం అన్నది మేము ఖచ్చితంగా అది కరెక్ట్ కాదని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తాం. ఎంతోమంది బడాబాబులకి సబ్సిడీలు ఇస్తుంది, రుణమాఫీలు చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి రైతుల పరిస్థితి పట్ల మరి ఆ ట్యాక్స్ తామే తీరుస్తామనేది అన్న స్పష్టమైన హామీ అని వచ్చిందా? మీరేం కోరబోతున్నారు ప్రభుత్వాన్ని? మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ట్రంప్ ట్యాక్స్ విషయంలో చొరవ చూపి అది తక్షణమే నిలుపుదల చేయడం కానీ వాయిదా వేయడం కానీ చేసి అంత ట్యాక్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాకు మేత ధరలోనే ఇస్తాను కరెంట్ సబ్సిడీ ఇవ్వటం ద్వారాను, అలాగే ఇలాంటి ఆటుపోట్లు ఎప్పుడు రైతుకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని డొమెస్టిక్ మార్కెట్లో అన్ని ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వం సహకరించి ఇది ఎప్పుడైతే డొమెస్టిక్ మార్కెట్లో మన దేశ జనాభాలో దాదాపు 3 వంతులు ఎన్వి తినేవారే. కాబట్టి ఇది దేశీయ వినియోగం పెంచే ద్వారా ఏదైతే నెక్ బోర్డు లాంటిది ఉందో అదేవిధంగా ఈ రొయ్యను కూడా కనుక మన దేశీయ మార్కెట్లో కనుక విరివిగా వినియోగంలోకి తీసుకొస్తే ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు రైతు నిలబడటం, అంతేకాకుండా మరింత టన్నేజ్ పెంచి మరింత మందికి ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. మన మార్కెట్లో కూడా 40 కౌంట్ 30 కౌంట్ పెద్ద రొయ్యని వినియోగించే విధంగా ఎక్కువగా అవగాహన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇటీవల ట్రంప్ నిర్ణయం తర్వాత. మరి దానివల్ల ఏమైనా సఫలీకృతం అయిందనుకుంటున్నారు? ఇది తక్షణమే ఇప్పుడు అవదు. కాబట్టి దీని ప్రయత్నం అయితే ఖచ్చితంగా సాగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇవాళ రైలు శుభ్రపరిచే విధానం
చాలా లేబర్తో అవసరమైనటువంటి పని. ఒక టన్ను కనుక శుభ్రపరిచి వినియోగదారుడికి అందించాలంటే దాదాపు 40 నుంచి 50 మంది శ్రామికులు అవసరం ఉంటుంది. దీనికి ఉపాధి కల్పించడంతో పాటు ఇంత ఉంది కాబట్టి ఇది ఈ రోజుకి అవ్వదు, కానీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే రేపొద్దున ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా రైతు నిలబడడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మనం ఆలస్యం చేసాం, కానీ ఎక్కడి నుంచైనా దాని మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ విధంగా ఈ మధ్యనే రఘురామకృష్ణ గారి ఆధ్వర్యంలో నెక్కటై బోర్డు ఒక కమిటీ కూడా తయారవడానికి జరుగుతున్నది. అది ఒక 10-15 రోజుల్లో కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా ఈరోజు ఆక్వా రంగం అంటే అందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా. ఎందుకు ఇంత చర్చ ఉంది? దేశానికి ఎంతవరకు ఆదాయం వస్తుంది? మన ప్రాంతం నుంచి ఎంతవరకు ఆదాయం తీసుకొస్తుంది? దాదాపు 60,000 కోట్లు మన దేశంలో వస్తుంటే అందులో 40,000 కోట్లు మన రాష్ట్రం నుంచే రావడం జరుగుతుంది. ఈ విచిత్రం ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైనా స్థాపిస్తానంటే వాటికి భూములు తక్కువ ధరకి ఇవ్వటం, ఎన్నో హామీలు ఇవ్వటం, దాంట్లో మీకు దాదాపు ఒక 500-400 మంది ఉద్యోగులకే ఉంటుంది. కానీ ఆక్వా రైతుతో పాటు ఇటు హ్యాచరీ సైడ్ కానీ, ఫీడ్ ప్లాంట్ల సైడ్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ల సైడ్ కానీ, అదేవిధంగా పరోక్షంగా ఎంతోమంది మన వాహనదారులు, ట్రాన్స్పోర్ట్దారులు, ఇది మిళితం ఆంధ్రప్రదేశ్లో 80% ఇన్వాల్వ్ అయిన కుటుంబాలు ఉన్నాయంటే అది ఆక్వాతోటే. దీన్ని ఈ విధంగా ఎప్పుడు గుర్తిస్తామో, ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో అప్పుడు మాకు మంచి రోజులు వస్తాయని మేము ఆశిస్తాం. అది చూసినా కదా ఈరోజు అంటే దేశంలో దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆక్వా రంగం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి రంగం ఇది. కానీ ఈ రంగం మాత్రం ఈరోజు రోజుకి కుదేలవుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు వైరస్లు, మరోవైపు హ్యాచరీస్ దెబ్బలు కానీ, మరోవైపు ఎక్స్పోర్టర్స్ దోపిడీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆక్వా రంగంపై చూపిస్తుంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరో గుదిబండ్లా మారింది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై జోక్యం చేసుకుని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆక్వా రైతులందరూ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం భారతదేశం నుంచి వెళ్ళే ఎగుమతులన్నిటి మీద వారి దిగుమతులపై 25% పన్ను విధించారు. అది తగ్గించాలి అనే ప్రయత్నం భారతదేశ నాయకత్వం, ప్రధానమంత్రి గారు, పీయూష్ గోయల్ గారు ప్రయత్నాలు కొనసాగుతాయి. కానీ ప్రస్తుతం ఇమ్మీడియట్గా తగ్గకపోవచ్చు. సో ఇది ఒక 10% వరకు మార్కెట్ స్టెబిలైజ్ అయింది. సో ఎక్స్పోర్టర్స్, ఈ రైతులు అందరూ కూడా అంతవరకు రికన్సైల్ అయ్యారు. ఈ ఎక్స్ట్రా భారం అనేది డెఫినెట్గా పెనుభారమే. అక్కడ ఒక పక్క ప్రయత్నాలు జరుగుతూ ఇక్కడ గతంలో కొన్ని ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కటిగా ప్రభుత్వం కూడా అన్నీ చేసుకుంటూ వస్తుంది. సో కాబట్టి ఈ విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ బడ్డెను తట్టుకోవాలి అంటే ఈ 10 ఎకరాలు దాటిన రైతులకు కూడా ఈ భారం నుంచి, ఈ విద్యుత్ భారం రూపంలో కొంత రిలీఫ్ ఇస్తే కాస్త ఆ ట్రంప్ భారాన్ని కూడా తగ్గించుకున్నట్టు అవుతుంది. రైతులందరూ కూడా యునానిమస్గా ఏదైతే మాట ఇచ్చారో మీ ప్రభుత్వం అన్నీ టకటక అమలు చేస్తుంది, ఈ మాసంలోనే 3 చేస్తున్నారు కాబట్టి మాది కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఒంగోలు జిల్లాలో ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కనీసం ఒక 40 మంది పైగా ఎమ్మెల్యేలు ఈ ఆక్వాకల్చర్ ఎక్కువగా జరిగే ఏరియాలో ఉన్నారు. అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ రైతు సమస్యల్ని తెలియజేసి దానికి తప్పకుండా వీలైనంత త్వరగా రిలీఫ్ వచ్చేలాగా చేస్తాం. ఎందుకంటే సుమారు 40,000 కోట్ల ఎగుమతులు మరి జరుగుతున్నాయి. అందులో సింహభాగం మన రాష్ట్రం నుంచే ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా వారికి సహాయపడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి స్టేట్ జీడిపిలో కూడా ప్రముఖ పాత్ర ఇది పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా వీళ్ళ సమస్యల్ని నాకు
అర్థం చేసుకున్నాను పూర్తిగా. సంబంధిత మంత్రి గారితో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో వీళ్ళ సమస్యలన్నీ కూడా చర్చించి వీలైనంత త్వరగా ఈ ట్రంప్ చేసిన గాయం మర్చిపోయేలాగా చేస్తానని చెప్పి వారందరికీ మాట ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మేము పీయూష్ గోయల్ గారితో మాట్లాడిన సందర్భంలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇష్టం వచ్చిన రీతిలో దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదు. నాయకత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ట్రంప్ గారిని ఏ విధంగా ఆయనతో సంప్రదించాలో, ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలో, లేకపోతే భారతదేశం నుండి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మరింత కఠినంగా ఉంటాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇది అంతర్జాతీయ విషయం కాబట్టి ఈ విధం మీద నేను ఇక్కడ ఈ విధంగా స్పందించడం కరెక్ట్ కాదు. తప్పనిసరిగా గతంలో కూడా ట్రంప్ గారు ఏ రకంగా వ్యవహరించినప్పుడు భారతదేశం ఏ రకంగా వ్యవహరించింది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ట్రంప్ గారు రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఆయన తీసుకునేటువంటి అనేక నిర్ణయాలు మన దేశం విషయంలో కాదు, వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉన్నాయటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చూసారుగా, ఓవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయం, మరోవైపు సిండికేట్గా మారినటువంటి ఎక్స్పోర్ట్ కంపెనీల ప్రభావం, ఫీడ్, సీడ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆక్వా రైతులపై తీవ్రంగా కూడా సంక్షోభాన్ని నెత్తిన పడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు ట్రంప్ తాజాగా విధించినటువంటి నిర్ణయంతో 25% సుంకం చెల్లించాలంటూ కూడా భారత్ నుంచి వస్తున్నటువంటి దిగుమతులపై ఆయన నిర్ణయం తీసుకొని ప్రకటించారు. ఇది వారం రోజుల్లోగా దీన్ని అమలు చేసే విధంగా కూడా నిర్ణయం ప్రకటించడంతో ప్రస్తుతం రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అటు దేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఆక్వా రంగంలో ఉన్నటువంటి రొయ్యలు ఏవైతే ఉన్నాయో అమెరికాకి, అందులో 80% రొయ్యలు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, అందులోనూ అత్యధికంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కూడా ఎగుమతి అవుతున్నాయి. వారందరిపైన కూడా ఈరోజు ట్రంప్ నిర్ణయం అనేది తీవ్రంగా ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ట్రంప్ టారిఫ్ ప్రభావంతో ఇప్పటికే ఒక్కొక్క కేజీకి కూడా 40 రూపాయల చొప్పున మార్కెట్లో ధర తగ్గించడంతో ఎగుమతిదారుల నుంచి మోసపోతున్నాం అనేది కూడా రైతుల నుంచి ఆవేదన అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల ఎకరాల్లో కూడా ఈ రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం రొయ్యల చెరువులు దాన్ని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కనుక దానికి ఏరియేటర్లు వేసి ఆక్సిజన్ అందించి, ఎప్పటికప్పుడు మేతను అందించి, అలాగే మందులు అందించి, ఈ విధంగా చంటి పిల్లాన్ని సాకినట్టు కూడా రొయ్యను ఏదైతే పట్టుబడి పట్టే వరకు కూడా సాకాల్సినటువంటి పరిస్థితి. చేతికి వస్తే కానీ రొయ్య గుడ్లు తెరయకుండా తమ చేతికి డబ్బు వచ్చిందనేటువంటి సంతోషం రైతుల్లో ఉంటుంది. అదే ఎటువంటి విపత్తులైన ఎదురైతే ఆ రొయ్యలన్నీ కూడా గుడ్లు తేలేసి పూర్తిగా కోట్ల రూపాయల్లో రొయ్య రైతుకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు అనేకం మనం చవిచూస్తుంటాం. ఈ విధంగా ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 1.5 ఎకరాల్లో ఈ రొయ్య చెరువులు సాగు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు వ్యవసాయ రంగం అంతా కూడా ఆక్వా రంగం వైపు ఇదంతా లాభసాటిగా ఉందని మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో పూర్తిగా మళ్ళీ రొయ్య చెరువులన్నీ కూడా మూసివేసి ఆక్వాకల్చర్లో చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి రొయ్య రైతుల నుంచి కూడా వినిపిస్తుంది. వారి ఆవేదన ఇప్పుడే మనం చూసాం. ప్రభుత్వ పెద్దలతో నేరుగా సీఎం చంద్రబాబుతో కూడా ఈ 90 రోజుల్లో, గడిచిన 90 రోజుల్లో అనేక మార్లు సమీక్షలు చేశారు. వారి సమస్యల పట్ల కేంద్రం నుంచి సబ్సిడీ వచ్చే విధంగా కృషి చేస్తామని నేతలు కూడా హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ మాత్రం ఎటువంటి వెనకడుగు వేయకుండా 25% ఖచ్చితంగా కూడా దిగుమతి సుంకాన్ని విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం కేంద్రం ఎటువంటి వరం ఇస్తుందనేది కూడా రైతులందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 19 ఆక్వా కంపెనీలు ఉన్నాయి. వారందరూ కూడా ధర అనేది కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో అత్యధికంగా భీమవరంలోనే ఈ ఆక్వా ఎగుమతి కంపెనీలు ఉన్నాయి. వారు నిర్ణయించిన ధరకే రైతుకు ధర చెల్లించేటువంటి పరిస్థితి కూడా ఉంది. 40 కౌంట్ రొయ్య ధర మొదటి వరకు 400 నుంచి 450 రూపాయలు ఉంటే ప్రస్తుతం 40 కౌంట్ రొయ్య ధర 250 నుంచి 300 రూపాయలకు పడిపోయినట్లు కూడా తెలుస్తోంది. అలాగే 60 కౌంటు, 80 కౌంటు, 100 కౌంటు ఇవన్నీ కూడా కేజీకి 40 రూపాయలు ధర తగ్గిపోయి ప్రస్తుతం రైతుల
రైతులకైతే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రొయ్య రైతులు, బడా రైతులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతామనేది వారి నుంచి ఆవేదన వినిపిస్తుంది. ఇప్పటికే పాలకొల్లు, క్షీరపురి ఏదైతే ఆక్వా రైతు సంఘం ఉందో వారు క్రాప్ హాలిడే ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో క్రాప్ హాలిడే ప్రకటిస్తాం, ఈ పంట సాగు చేయమనేది కూడా వారు స్పష్టం చేసి దాదాపు 50,000 ఎకరాల వరకు కూడా క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి ఉంది. మిగిలిన రైతులు ఎవరైతే 1,00,000 ఎకరాల్లో ఉన్నారో పశ్చిమ గోదావరి జిల్లాలో వారు రొయ్య రైతు సాగు చేద్దామా వద్దా అనేటువంటి ఆందోళన కూడా ఆ రైతుల నుంచి కూడా వినిపిస్తుంది. ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే ట్రంప్ టారిఫ్కి సంబంధించి ఖచ్చితంగా వారు కూడా ఈరోజు ఏదైతే ప్రధానంగా క్రాప్ హాలిడే వైపు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆక్వా రంగం మీద ఎన్నో లక్షల మంది దాదాపు కూడా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క రైతులే కాదు, రైతు అనుబంధ హ్యాచరీస్ కానీ, ఫీడ్ సీడ్ కంపెనీలు కానీ, అలాగే ఐస్ ఫ్యాక్టరీలు, దానికి సప్లై చేసేటువంటి ఏరియేటర్ కంపెనీలు, దానికి సంబంధించి పడవలు తయారు చేసేటువంటి కార్మికులు, ధర్మాకోలు, అలాగే ఇతర అనేక రంగాల్లో కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది కార్మికులు దీని మీద ఆధారపడ్డారు. కేవలం ఎగుమతి చేసేటువంటి రొయ్య ఎగుమతి కంపెనీల్లోనే వేలాది మంది ఒక్కొక్క పరిశ్రమలో పనిచేసి వాటిని రొయ్యను శుభ్రం చేసి దాన్ని ఎగుమతి చేసేటువంటి, ప్యాకింగ్ చేసేటువంటి పనులు, అలాగే రొయ్య ఒలుపు చేసేటువంటి పనులు కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ విధంగా దేశంలో 10 లక్షల మంది రొయ్య రైతులు ఉంటే 40 లక్షల మంది అనుబంధ రంగాల వారు ఈ ఆక్వా రంగంపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఉపాధి పొందినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే మొత్తం అమెరికాకు అవసరమైనటువంటి రొయ్యలో 40% మన ప్రాంతం నుంచి ఎగుమతి అవుతుంది. అయితే మిగిలిన 60% రొయ్యలు చైనా కానీ, జపాన్ కానీ ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే అమెరికా ట్రంప్ నిర్ణయం టారిఫ్ని సాకుగా చూపించి కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా చైనా వంటి ఇతర దేశాలకు ఎగుమతి చేసే రొయ్య పైన కూడా ఈ టారిఫ్ రేటును అనేది కూడా ధర తగ్గించేసి రైతులకు ఇస్తున్నారనేది రైతుల నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్రంతో స్వయంగా ఈ విషయాన్ని మాట్లాడి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులపై ఈ ప్రభావం పడకుండా అమెరికా అధ్యక్షుడితో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చిస్తుంది. అలాగే రైతులపై భారం పడకుండా కూడా చూస్తుంది అనేది కూడా ఆయన కూడా ఓ భరోసా ఇవ్వడం జరిగింది. కేవలం ధర తగ్గించడమే కాదు, ఫీడ్ సీడ్ ధరలు తగ్గించి విద్యుత్తుకు సంబంధించి రాయితీలు ఇవ్వాలి. ₹1.5కే యూనిట్ విద్యుత్తును రొయ్య రైతులకు ఇస్తామన్నారు. కాబట్టి జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అవేమీ కూడా చూడకుండా ₹1.5కే యూనిట్ విద్యుత్ రేట్ అనేది కూడా తమకు అందించాలనేది రైతుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. రొయ్య అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోకుండా, పూర్తిగా కనుమరుగు అవ్వకుండా ఉండాలంటే కనుక ఈ డిమాండ్లన్నీ తీర్చాలి అనేది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా రైతుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, రొయ్య రైతులను ఆదుకుంటుందా, లేదంటే ఆక్వా ట్రంప్ ప్రభావానికి సంబంధించి టారిఫ్ భారాన్ని రైతులపైనే మోపుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.